మేము నీకు ఈ రత్న ఖచ్చిత శివలింగాన్ని ఇచ్చే ముందే చెప్పాము, అది మా ప్రాణాల కన్నా ప్రియమైనదని చెప్పాము కదా. అవును స్వామి, అవశ్యం చెప్పారు. కానీ నేను నిర్దోషిని. నాది ఒకే ఒక్క దోషం. అది దుర్భాగ్యవశాత్తు ఆ శివలింగాన్ని రక్షించలేకపోయాను. నన్ను క్షమించండి స్వామి, నన్ను క్షమించండి. మేము నిన్ను క్షమించినప్పటికీ కూడా మాకు ముక్తి లేదు మహానంద. మేము మా ప్రాణప్రియమైన శివలింగం లేకుండా ఒక్క నిమిషము కూడా జీవించలేము. అందుకని నీవు మా కోసమై చితిని పేర్చు. ఎలాగైతే మాకేమీ మిగల్చకుండా అగ్నిజ్వాలల్లో అంతా మాడి మసైపోయిందో, అలాగే మేము స్వయంగా చితాజ్వాలల్లో మండి దగ్ధమైపోతాము. వద్దు వద్దు స్వామి, వద్దు, అలా అనకండి. ఈ పాపిని క్షమించండి ప్రభు. నీవు పదే పదే క్షమాపణ కోరుతూ మమ్మెందుకు వ్యవసుల్ని చేస్తావు మహానంద? ఈ క్షమాపణ లాభం నీకు కలుగుతుంది, మాకు కాదు. నిన్ను క్షమించిన పిమ్మట కూడా మేము మా ప్రాణప్రదమైన శివలింగ స్మృతి నుండి ముక్తులము కాలేము. మేము నిన్ను నిందించడం లేదు, కానీ మేమేం చేయము, వ్యవసులము. దీని స్మృతి జ్వాలలు అనుక్షణం దహించి వేస్తున్నాయి. అంతకంటే ఇంకా ఉచితమేమంటే మేము ఒకే మాట మంటల్లో భస్మమైపోతాం. చితిని పేర్చమను మహానంద. వద్దు, మీరలా చేస్తే నా దశ ఎలా ఉంటుంది? జీవితాంతం నేను ప్రాయశ్చితమైన అగ్నిలో దహించుకుపోతాను. నిన్ను ఏ విధంగానూ బాధించడం మా ఉద్దేశ్యం కాదు మహానంద. మేము బాధా విముక్తులం అవుదామనుకుంటున్నాం. వాదనలతో ఆలస్యం చేయకు. ఇక చితిని పేర్చమను. మీ ఇష్టానుసారమే స్వామి. వద్దు మహేశ్వర, వద్దు. అలా ఎప్పటికీ చేయవద్దు. అనర్థమైపోతుంది. జగత్ ప్రవాహం ఆగిపోతుంది. సృష్టి యొక్క వేగం మెల్లిగా తగ్గి ఆగిపోతుంది ప్రభు. ఏమిటి జరిగింది స్వామి? ఏమి చేయబోతున్నారా మహేశ్వరులు? జగత్తు ప్రవాహం ఎలా ఆగుతుంది? నీ ప్రశ్నలకు మూల సూత్రం చాలా దూరం వెళ్తుంది దేవి. ఏమేమని చెప్పను? ఎక్కడికెళ్ళినా సరే ఈ మూల సూత్రం ఉన్నది ఉన్నట్లుగా నాకు చెప్పండి. ఎంతో వ్యధతో వ్యాకులతతో తమరు మహేశ్వరుని ఎలుగెత్తి సంబోధిస్తే దానివల్ల నాకు అనిపించింది ఏమిటంటే ఏదో అప్రియమైన ఘటన జరుగుతుందేమోనని. నీ అనుమానం నిజమే దేవి. ఆ పరమేశ్వరుడు సోమసేనుడనే మానవ రూపంలో మండుతున్న చితిలో ప్రవేశిస్తున్నాడు. ఎందుకు 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 ఆయన అలా చెయ్యాలనుకున్నారు? దేవి, నీకు తెలిసినదే కదా, పరమేశ్వరుడు శివుని లీలలు అత్యంత విచిత్రము విశేషమైనవి అని. శివుడే స్వయం అతి విచిత్రము విశేషమైన వ్యక్తి. అయితే ఆయన లీలలు విశేషమైనవి కావా? ముఖ్యోద్దేశం మహానందకు ముక్తిని ఇయ్యడమే. కానీ శివపార్వతుల వాగ్వివాదాల నేపథ్యం మీద ఆధారపడి ఉంటది. సోమసేనుని రూపంలో ఉన్న మహేశ్వరుని ఇటువంటి సమయంలో ఆపకపోతే పరిస్థితి విషమిస్తుంది. ప్రాణత్యాగానికి సిద్ధమయ్యారా? అవును మాత, సోమసేనుని రూపంలో. కానీ ఇదంతా చేయడానికి అవసరం ఏమిటి? శివుని విచిత్ర లీలలు ఎప్పుడు ఎక్కడ అవసరమవుతాయో ఆ నిర్ణయాన్ని ఆయనే తీసుకుంటారు. ఒకవేళ సఖీ పార్వతిని బాధించటానికనే పరమేశ్వరుడు సోమసేనుడయ్యాడేమో. ఇక ఇప్పుడు చితి మీద కూర్చుని ప్రాణత్యాగానికే ఉపక్రమించారు. ఈ కథలో అనేక అన్య కథలు, ప్రకరణాలు ఉన్నాయి మాత. వర్తమానంలోని చింతకు మూల కారణం ఆ పరమేశ్వరుడు సోమసేనుడు అనే మానవ రూపంలో ఉన్నారు. అదే మానవ రూపంలో చితి మీద కూర్చుని భస్మమైపోతే భవిష్యత్తులో వారు ఏ రూపంలో ఉంటారో యోచించాలి. పరిస్థితి గంభీరమైనది కావడం వల్ల మనం వెంటనే అక్కడకు చేరుకోవాలి. మనం అంటే నేను ఉన్నానా? దేవి, మనంలో 2 నుంచి కోట్ల సంఖ్యలో ఉంటాయి. రా వెడదాం. ఏమిటి జరుగుతోంది శ్రీ గణేశ?
అక్కడ మన పితాశ్రీ సోమసేనుని వేషం ధరించి ఆ దుష్ట మహానంద కారణంగా చితిలో ప్రవేశించడానికి సిద్ధమయ్యారు. ఇంచుమించు దేవతలందరికీ ఈ అప్రియ వార్త విషయం తెలిసిపోయింది. అక్కడ పార్వతీమాత కూడా అత్యంత దుఃఖంలో ఉంది. దుఃఖంగా ఎవరికి లేదు. దుఃఖమే గాక కోపం కూడా వస్తుంది. నా ఇచ్ఛానుసారం ఆ దుష్ట మహానందని వధించాలని ఉంది. కానీ ఏమి చేయను, నేనెంతో వివసుడను. ఒక స్త్రీని సంహరించడం ఉచితము కాదు. ఉచితానుచితాలను గురించి మరొకమారు మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం చితాభూమి చేరుకుని పితాశ్రీ మహాదేవుని ఆపడానికి చూడాలి. పద. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. ఓ మహేశ్వర, ఓ కైలాసపతి, ఓ పరమేశ, రత్నఖచిత శివలింగంలో వెలసలే మహాదేవ, నేను దుఃఖితుణ్ణి. నేను మిమ్మల్ని రక్షించుకోలేకపోయాను. నన్ను క్షమించండి ప్రభు, నన్ను క్షమించండి. నేను ఈ చితాగ్నిలో ప్రవేశించి నా వల్ల అనుకోకుండా జరిగిన ఈ ఘోర అపరాధానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను. స్వామి, స్వామి ఆగండి. స్వామి, మీరిచ్చిన మాట ప్రకారంగా ఇప్పటికి 3 దినాలు పూర్తి కాలేదు. వచనబద్ధమైన నీతి నియమాల కారణంగా నేను మీ యొక్క ధర్మపత్నిని. ఈ జగత్తులో ఏ పత్ని కూడా తన పతి ఈ విధంగా చితిలో ప్రవేశిస్తుంటే చూడలేదు. చూడడానికి నీవు ఈ చితాభూమికి రావాల్సిన ఆవశ్యకత ఏముంది? నీవిక్కడికి రాకపోతే ఇది చూసి ఉండవు. నా పతివ్రత ధర్మం నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది స్వామి. కేవలం 3 దినాల కోసమే అయినా మనోవాక్కాయ కర్మలతో సమర్పిత భావంతో నేను మిమ్మల్ని నా భర్తగా స్వీకరించాను. మిమ్మల్ని మరల ప్రార్థిస్తున్నాను. దురదృష్టం వల్ల అగ్నికాండ జరిగింది. రత్నమయ శివలింగానికి హాని కలిగింది. అదంతా మరిచి భవిష్యత్తు గురించి యోచించండి. మహానంద, ఏ ప్రకారంగా నీకు నీ మర్యాద ధర్మం ప్రియమో అదే ప్రకారంగా మాకు మా శివుడు ప్రియమైనవాడు. చితిదాకా వచ్చి ప్రదక్షిణ చేసిన పిమ్మట భవిష్యత్తును గురించి యోచించడం ధర్మవిరుద్ధమవుతుంది. ఇప్పుడిక చితిలో ప్రవేశించాల్సిందే. నీకు హితం జరగాలంటే నీవు నీ భవనానికి తిరిగి వెళ్ళు. మీరు చితిని విడిచి వెళ్ళడం అనేది ధర్మ విరుద్ధమైతే నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం ధర్మబద్ధం అవుతుందా? ఇప్పుడు మీరు మీతో పాటు నన్ను చితిలో ప్రవేశించడానికి అనుమతించండి. నీవెందుకు చితిలో ప్రవేశిస్తావు? నీ అపరాధమేమిటి? నీవు నిర్దోషివి. అపరాధం కానీ దోషం కానీ మీది మాత్రమే ఉంది. నేనెంత నిర్దోషినో మీరు కూడా అంతే కదా. రత్న ఖచ్చిత శివలింగం భస్మం అవడంలో మీ దోషము లేదు, నాది లేదు. మరైతే ఎందుకు ఆ కారణంగా మీరెందుకు కాలిపోవాలి? నీవు మళ్ళీ తర్కంలోకి దిగావు మహానంద. ఈ విషయం తర్కంతో కాక భావుకతతో చూడాలి. ఇప్పుడు నీవు తిరిగి వెళ్ళు. ఇక నన్ను చితిలో ప్రవేశించని. వద్దు స్వామి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. ఇదేమిటి మహాదేవా? ఏమిటి చేస్తున్నారు మీరు? శాంతించు అన్నా కార్తికేయ. ఈ సమయంలో శాంతిగా ఉండగలమా?
పరమేశ్వరుడు మానవ రూపధారణతో అగ్నిలో ప్రవేశించాడు. మహేశ్వరుడు అగ్ని ప్రవేశం చేస్తున్నాడు. ఎలాంటి అనర్థం జరుగుతుందో. ఓం నమః శివాయ. పితాశ్రీ, మేము మీ దర్శనార్థం వేచి ఉన్నాము. పితా మహాదేవ ప్రత్యక్షమవ్వండి. అవును పరమేశ, మీ నిజ స్వరూపంలో దర్శనమివ్వండి. మీకే ప్రతీక్షిస్తూ ఉన్నాం మహేశ్వరా. ఓం నమః శివాయ. దర్శనమి మహేశ్వరా. మా పిలుపును వినండి పరమేశ్వరా. ఓ త్రికాలదర్శి ప్రత్యక్షమవు. ఓ పరమేశ, ఓ శివశంకర, మీ దర్శన భాగ్యం వల్ల ధన్యురాలనయ్యాను. నాకు చావు పుట్టుకలతో సంబంధమే లేదు. జన్మ మరణాల నుండి విముక్తి పొందాను. నేను ఏమి ఎరుగుదును? ఒక శ్రేష్ఠ సోమనాథుని రూపంలో నా ఆరాధ్యుడే నా ముందున్నాడని. నా వంటి తుచ్చ స్త్రీ మీద ఎంత మహాకృప! పతితులను పావనం చేయగలవో శివశంకర. తమ దర్శనం ఈ రూపంలో కలుగునని స్వప్నంలోనూ ఊహించుకోలేకపోయాను. స్వప్నంలో ఊహించవద్దు. నీకైతే భక్తి కలిగి ఉండడమే చాలు. అటువంటి నీ అచల శివభక్తి, దృఢమైన పతిభక్తి వంటి పవిత్ర భావాల వల్ల మేమత్యధిక ప్రభావితులము, ప్రసన్నులము అయ్యాము. నాట్య సౌందర్యాలని భౌతిక కళల్లో నీవు జీవిస్తున్నా అవి నిన్ను శివభక్తి, ఆత్మగౌరవాల నుండి విముఖురాల్ని చేయలేదు. మేము నీకు శివలోక ప్రాప్తిని వరంగా ఇస్తున్నాము. నిన్ను ఉద్ధరించడంతో పాటు మా అగ్ని పరీక్ష కూడా అయిపోయింది మహానంద. పతితోద్ధారకుడు పరమేశ్వరుడైన శివశంకరునికి, శివభక్తురాలు మహామాయి మహానందకు. నారాయణ నారాయణ. ఓ పరమేశ, మీ పరీక్ష ఎక్కడవగలదు? మీరే సర్వ జగత్తుని పరీక్ష చేస్తూ ఉంటారు కదా. మరి మిమ్మల్ని పరీక్ష ఎవరు చేయగలరు? శివుని పరీక్ష శక్తి చేయగలదు కదా. ఓ పరమేశ, మీరు పరీక్ష అంటున్నారే, పరోక్ష రూపంలో అదే తమరి లీల కదా. సర్వథా విచిత్ర లీల. అది ఎవరికి అర్థం కానటువంటిది. పూజ్య మహాదేవుల లీలలు పార్వతీమాతకు కూడా అర్థం కాకపోతే అన్యులెవరికన్నా అర్థమవుతుందేమోనన్న ప్రశ్నయే తలెత్తదు. దీనివల్ల తెలిసిన నిజం ఏమంటే, పతి యొక్క లీలలు పత్నికి అర్థం కాకుండా పోతే ఇక పుత్రులకి ఎలా అర్థం అవుతాయి? భ్రాత గణేష, సరిగ్గా చెప్పానా? శివభక్తురాలు మహానంద ఉద్ధారకులు పరమేశ్వరునికి. మా ఆదరణీయ అతిథిజనులందరికీ ప్రణామాలు. మీరందరూ ఇప్పుడు ఇక్కడ ఏదైనా విశేషమా? పరమేశ, మేమంతా ఇక్కడకు వచ్చిన కారణం మీకు తెలియకుండా ఉంటుందా? దయతో మీ లీలలను సమాప్తం చేయండి. ఇక అలిగిన పార్వతీమాతను కైలాసానికి రప్పించండి. బుద్ధి సిద్ధులకు పతి అయిన శ్రీ గణేశ, మేమొకటి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అది మా మనసులో ఎవరి మీద ఎటువంటి ఆగ్రహమూ లేదని. కానీ నీవు నీ తండ్రి యొక్క గౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని ఏది చేయాలనుకున్నా నీకు ఉచితమనిపిస్తేనే చెయ్యి. అవును మహేశ్వర, ఇప్పుడు మనం చేయగల ఉచిత కార్యం ఇరువురకు హితంగా ఉండాలి.
ఓ శివశంకర, ఏదైనా పార్వతి వల్ల గనక తప్పు జరిగినట్లయితే దానికి మీ క్షమాపణ కోరుకుంటున్నాను. తమరు పార్వతిని క్షమించండి. మీరు మమ్మల్ని క్షమాపణ కోరి మేమే క్షమాపణ కోరుకునేలా వ్యవసుల్ని చేయకండి. ఏదైనా ఒక తప్పు జరిగితే దానికి మేము సమానంగా భాగస్థులమే. కానీ ఇప్పుడు పరిస్థితి శీఘ్రంగా సర్దుకుంటోంది. మనందరి కోసం ఈ కార్యాన్ని శ్రీగణేశుడు నిర్వహిస్తాడు. శ్రీ గణేశుడికి!